అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు ఈరోజు జోగిని సరోజమ్మ గారు ఉన్నారు. ఈ అఘోరి వ్యవహారం పైన ఈ జోగినిలు స్పందించిన విధానం ఈరోజు మీరు చూసే ఉంటారు. శామరిపేట పిఎస్లో అఘోరిగా చెప్పుకునే శ్రీనివాస్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేయడం జరిగింది జోగిని కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు. ఈ నేపథ్యంలో అసలు వారు ఏం డిమాండ్ చేస్తున్నారు, వారి విశ్లేషణ ఏంటో మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అయ్యా. ఏంటి అఘోరిగా చెప్పుకునే శ్రీనివాస్ గురించి మీరు ఇవాళ కంప్లైంట్ చేయడానికి కారణాలు ఏంటి? అసలు మీరు తన నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏంటి? మాకు డిమాండ్స్ అంటూ ఏం లేవు. మేము యాజ్ అ జోగినీలుగా, శివశక్తులుగా, గణాదులుగా అందరం ఎవరి పరిస్థితులలో వాళ్ళు, ఎవరు మైకంలో వాళ్ళు, ఎవరి పూజా విధానంలో వాళ్ళు మేమందరం ఉన్నాము. అలజడి సృష్టించి అఘోరిగా వచ్చిన ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అలజడి సృష్టించాడు. ఈ అఘోరి, నేను అఘోరిని అంటూ సృష్టించి ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాలు తిరిగి 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 ఆఖరికి ఒక స్త్రీని తన వశం చేసుకొని ఒక స్త్రీని తీసుకొని వెళ్ళిపోయాడు. ఓకే. ఒక మనకంటూ ఇప్పుడు నాకు కూడా ఒక అక్క చెల్లెలు ఉండ్రు, నీకు అక్క చెల్లెలు ఉండ్రు, మనకు అన్నదమ్ములు ఉండ్రు, అందరు ఉన్నారు, ఫ్యామిలీలో ఉన్నారు. ఇప్పుడు ఒక ఆడపిల్లని తను తీసుకెళ్లడం చాలా తప్పు, తను పెళ్లి చేసుకోవడం తప్పు. తను అఘోరియగా ఎలా అసలు అఘోరి అనడం ఏంటి? అఘోరి అన్న మీనింగ్ అంటే ఏంటి? ఓం నమ శివాయ అంటే శంకరుడు ఏ రోజైతే పార్వతీదేవిని పెళ్లి చేసుకోనికి వెళ్తుంటాడో కైలాసంలో నారాయణుడు మేనకాదేవి అడుగుతా ఉంటది, ఎవరయ్యా ఈయన మా అల్లుడు వస్తున్నాడు మళ్ళీ పార్వతీదేవిని పెళ్లి చేసుకోనికే, ఇందులో ఎవరు మా అల్లుడు అంటే బరాత్ వస్తా ఉంటది. బరాత్ లో స్టార్టింగ్ ఎర్రగా ఒక ఆయన వస్తాడు, లైట్ వచ్చినట్టు. ఎవరయ్యా అంటే సూర్య భగవంతుడు. తర్వాత తెల్లగా ప్రతిబింబం లాగా మెరుస్తున్నాడు, ఆయన ఎవరయ్యా అంటే చంద్రుడు. ఆ తర్వాత ఇంద్రుడు. ఆ తర్వాత ఇదేంది అయ్యా గద పట్టుకొని వస్తుండు అంటే యమధర్మరాజు. ఆ తర్వాత ప్రమదగణాదులు వస్తున్నారు. ప్రమదగణాదుల తర్వాత శివశక్తులు వస్తున్నారు, శివగణాదులు వస్తున్నారు. శివగణాదుల తర్వాత డంకా డోలాలతోని నందీశ్వరులు అందరూ వస్తున్నారు. ఆ తర్వాత ప్రమదగణాదులు, రక్తగణాదులు, పిశాచిలు, భూత ప్రేత పిశాచి గణాదులతో స్వయంగా శంకరుడు పార్వతీదేవి వివాహం చేసుకుంటూ వస్తే అందులో ఒక భాగంగా శిఖండీలు, అఘోరీలు రావడం జరుగుతుంటది అనమాట. సో అఘోరి అనే మాట ఈ యొక్క శివ కళ్యాణం అంటే దక్ష యజ్ఞంలో, శివ కళ్యాణంలో అఘోరీలది మెయిన్ పార్ట్ అనమాట. సో ఈ అఘోరీలు అనేటివి ఏంటంటే, అఘోరీల్లో 3 టైప్స్ ఉంటారు. శిఖండీలు ఉంటారు. అఘోరీలు అంటే వాళ్ళు ఏంటంటే దేనికి భయపడరు, వాళ్ళు ఈ శివుని యొక్క అంశ, వాళ్ళు కేవలం శివున్నే పూజించడం జరుగుతుంది. కానీ వాళ్ళు కార్లు కానీ, మేకప్లు కానీ, వాళ్ళు కేవలం మనం చూడవచ్చు కుంభమేళాలో స్త్రీ అఘోరీలు కూడా వచ్చారు, శిఖండీలు కూడా వచ్చారు, యాజ్ వెల్ as ట్రాన్స్జెండర్స్ కూడా వచ్చారు, యాజ్ వెల్ as శివశక్తులు కూడా వచ్చారు. సో అందరు ఇంత కుంభమేళాలు ఇంతమంది అఘోరీలు వచ్చారు, వెళ్ళిపోయారు, మాయమైపోయారు, ఎటు వెళ్ళారు, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఇక్కడ ఒక క్లారిటీ అండి జనాలకు తెలిసిన విషయం. తన అంగాన్ని పరమాత్మకు సమర్పించానని చెప్తున్నాడు. అంటే డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆ అంగాన్ని తీసేసి ఇప్పుడు ఒక ఫీమేల్ గా మారడం జరిగింది, నేను ఒక స్త్రీ శక్తిని అని చెప్తున్నాడు. మీ ఉద్దేశంలో తనేంటి, ఒక ట్రాన్స్జెండరా లేకపోతే ఏంటి? తను స్త్రీ ఎలా అయ్యాడు? ఇప్పుడు భగవంతుడు నాకు జన్మనిచ్చాడు, నేను ఒక మేల్ నుంచి ఫీమేల్ గా తయారయ్యాను. సో భగవంతుడు నాకు చెప్పాడా నువ్వు ఫీమేల్ గా తయారుగామని, నువ్వు ట్రాన్స్ గా తయారుగామని చెప్పాడా, నువ్వు శారీ కట్టుకోమని చెప్పాడా? చెప్పలేదు కదా. సో తను ఒక ట్రాన్స్జెండర్ అనే వ్యక్తిలో ట్రాన్స్ మధ్యలో ఏం చెప్పాడు, నేను ట్రాన్స్జెండర్ అని చెప్పాడు. అంతకుముందు ఏం చెప్పాడు, నేను అఘోరిన్ అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నేను అఘోరిన్ కాదు, నేను అఘోరీలోనే పెళ్లి చేసుకున్నానని చెప్తున్నాడు. సో వీడు ఎల్జిబిటీ కమ్యూనిటీలో వీడు అంటే గేనా, లేకపోతే ఫీమేల్ సెక్షువలా, లేకపోతే ట్రాన్స్జెండరా, లేకపోతే వీడు లెస్బియనా, లేకపోతే వీడు గేనా. సో ఎల్జిబిటీ కమ్యూనిటీస్లో ఇవి ఉంటాయన్నమాట. అంటే FS to F అంటే ఫీమేల్ టు ఫీమేల్ సెక్షువల్గా, మేల్ టు మేల్ సెక్షువల్గా, ట్రాన్స్జెండర్ టు మేల్ సెక్షువల్గా. యాక్చువల్గా మీకు తెలియాలంటే ట్రాన్స్జెండర్స్ ఎక్కువ సెక్షువల్గా చేసేది ఓన్లీ మగవాళ్ళతో మాత్రమే. ఓకే. ఫీమేల్ మేల్స్తో చేస్తారు, మేల్ ఫీమేల్స్తో చేస్తారు, గేస్తో చేసుకుంటారు. సో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒక
ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటూ మా కమ్యూనిటీ పేరు చెడగొట్టుకుంటూ మా కమ్యూనిటీలో నువ్వు ఒక హిజరాగా అయ్యి ఉంటే చీర కట్టుకొని మాలేగా ఇలా తగయాలయ్యి మాలేగా ఇలా కమ్మలు పెట్టుకొని మాలేగా ఇలా కొట్టుకుంటూ బతికేవాడిని. ఇలా కొట్టుకుంటూ బతకకుండా ఒక హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో నేను అఘోరి అని చెప్పుకొని ఇవాళ ఒక ట్రాన్స్జెండర్ కి చెడ్డ పేరు, ఒక హిందూయిజం కి చెడ్డ పేరుతో సహా వాడు నువ్వు ఆడదాన్ని పెళ్లి చేసుకున్నావంటే నువ్వు ఎవరివిరా? అది క్వశ్చనియర్ నీకే తెలవాలా, భగవంతుని తెలవాలి. దేనికోసం ఈ అఘోరి అని చెప్పుకునే తిరిగే శ్రీనివాస్ దేనికోసం ఈరోజు ట్రాన్స్జెండర్ గా చెప్పుకుంటుండో, అంటే ఒక స్త్రీ శక్తిగా తనను తాను బిల్డ్ చేసుకునే ప్రయత్నం. సో ట్రాన్స్జెండర్ అనేది ఏంటని అంటే కమ్యూనిటీ బేస్డ్ గా ట్రాన్స్జెండర్ అంటే ఒక హిజ్రా. హిజ్రా అంటే ఒక శిఖండి. శిఖండి అనగా శ్రీరాముల వారు అయోధ్య నుంచి వనవాసం వెళ్ళేటప్పుడు ఈ శిఖండీలు శ్రీరామునికి బతిమలాడతారు. అయ్యా మనం రాజ్యం వదిలిపోతున్నాం, అయ్యా మళ్ళీ ఎట్లా అయ్యా మళ్ళీ రాజ్యం ఎట్లా అయిపోవాలి అంటే నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండి కావలిగా ఉండండి అంటూ శ్రీరామ భగవంతుడు వీళ్ళకి చెప్తాడు. శ్రీరాముడు వనవాసం 14 ఏళ్ళ వనవాసం చేశాక ఆయన వచ్చే వరకు అఖండీలు అఖండీలు కానీ ఈ హిజ్రాలు కానీ అంటే మా యొక్క హిజ్రాలు అందరూ అలానే 14 ఏళ్ళు వనవాసం ఆయన చేసినట్టే ఆయన కోసం మేము ఎదురు చూస్తూ ఉండగా ఆయన పూజలో మేము పాత్రలుగా కాగంగా మళ్ళీ ఆయన వనవాసం నుంచి వచ్చాక ఆయన ఒక వరం ఇస్తాడు. ఏంటంటే మీరు అఖండిగా ఎప్పటికైనా మీరు రాజ్యం వెళ్తారు, మీరు హిజ్రాలుగా మీరు ఇన్నేళ్ళు నా కోసం వనవాసం నేను చేసినట్టు మీరు చేశారు కాబట్టి మీకు ఒక వరం ఇస్తున్నాను. ఏంటంటే మీరు శివుని యొక్క కణం, బ్రహ్మ యొక్క కణం, బ్రహ్మ ఈశ్వ మహేశ్వరులు ఈ ముగ్గురు యొక్క కణాలే శిఖండీలు అంటే హిజ్రాలు. మీరు ఎలా అయితే దీవెనార్థిస్తారో మీరు కొన్ని రాజ్యాల తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత రాజ్యాలు వెళ్తూ మీరు పుట్టిన వాళ్లకు ముట్టిని ముత్యము పట్టిన వాళ్ళకు పగడం చేయడము, ఒక శివశక్తులుగా ఒక జోగినీలుగా బండారు ఇవ్వడము, ఎవరి ఇళ్లలో కొత్తగా పండగ అవుతే ఎవరి ఇళ్లలో ఎవరికైనా ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర పోయి మీరు భిక్షాటన చేసి వాళ్ళకి దీవెనార్థి ఇవ్వడమే హిజ్రా యొక్క తత్వం. ఇక్కడ తను స్త్రీగా చెప్పుకుంటున్నాడు, ఒక ఆడదాన్ని ఎలా పెళ్లి చేసుకుంటుందని చెప్పి తనే చెప్పాడు. మరి ఇప్పుడు ఒక అమ్మాయి అయినటువంటి 23 ఏళ్ల వర్షిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి మధ్య శారీరకంగా ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఏం జరుగుతుందండి శారీరకంగా అంటే జోగి కలిస్తే ఏమవుతుంది? బూడిదవుతుంది. ఏం లేవని ఇస్తరాక ఏమవుతుంది? గాల్లో ఎగిరెగిరి పడుతుంది. తను ఇప్పుడు జోగి అంటే జోగి అని చెప్పడానికి కూడా లేదు కదా తను. ఎవరిని? ఇప్పుడు అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ ని. అసలు వాడు అఘోరి అయితే కదా. జోగి అంటే ఇప్పుడు పౌడర్ పూసేసుకున్న పెయ్యి అంతా నేను ఎత్తి మీద ఇప్పుడు జడలు కడతాయి, అందరికీ కడతాయి. వెమ్లవాడలో చూడొచ్చు, శ్రీశైలంలో చూడొచ్చు. ఇప్పుడు వై బికాస్ నాకెందుకు, నాకు కూడా అన్ని జడలే ఉన్నాయి. నేను కూడా పౌడర్ పెట్టేసుకొని చేతిలో తిరుసులం పట్టుకొని నేను అఘోరిని అయిపోయాను అనగానే అయిపోయింది అఘోరిగా. తప్పు ఎవరిది? తప్పు మెయిన్గా మనదే. వై బికాస్ భద్రాచలం, విజయవాడ, గోదావరి, శ్రీకాళహస్తి, శ్రీశైలము ఇవన్నీ తిరగడము, ఇవన్నీ చేయడము, ఇవన్నిట్లో మనం అనుమతించాం. ప్రతి ఒక్క దేవాలయాల్లో ఇటువంటి పాపాత్ముని ఇటువంటి వాటి వల్గరగా యూజ్ చేస్తున్నాను, క్షమించాలి హిందూ ధర్మాన్ని. మా యొక్క హిందువుల గుడిలకు నీ అసొంటి దరిద్రం ముండ కొడుకులు, నీ అసొంటి వరెస్ట్ నా లంజా కొడుకులు మా గుళ్ళల్లోకి రానిచ్చుడు తప్పు మనదే. ఆ రోజు పెట్రోల్ పోసుకొని తలగబడిపోతా అన్నాడు కదా, ఆ రోజు తలగబడిపోతే పీడైపోవు. ప్రత్యక్షంగా నేను ఇట్లాంటి వెధవలను అసలే కలవా. వై బికాస్ అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి తను అఘోరి కాదు, ఈ ఫ్రాడ్ అంతా బయటకు వస్తుంది కాబట్టి తెలిసింది. బట్ తను దిగంబరంగా తిరుగుతూ గుళ్ళని దర్శించుకుంటున్నప్పుడు ఒక అఘోరిగానే భక్తులు కూడా కాళ్ళు మొక్కడం జరిగింది, కొంతమంది నమ్మేవారు. అప్పుడు ఏమైనా మీరు ప్రత్యక్షంగా కలవడం జరిగిందా? ఆ రోజు మేము ప్రత్యక్షంగా నేను కనుక ఉండుంటే నేనే పెట్రోల్ పోసి నేనే దలగా పెడుతుండే. ఎందుకంటే ఒక శివశక్తిగా, ఒక జోగినిగా, ఒక ట్రాన్స్జెండర్ గా, ఒక హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటూ మొన్న ముత్యాలమ్మ గుడి జరిగింది, ఇవాళ ముత్యాలమ్మ గుడి లేచింది. అట్లా మేము ప్రతి ఒక్క దేవాలయాల కోసము మేము జోగినీలుగా అమ్మవార్లు బాధపడేటోళ్లకు మంచి చేయడము, పటాలు వేయడం, పండుగలు చేయడం, శివశక్తులం మేము అందరం కలిసి అమ్మవారిని ఏకైకత చేస్తుంటే ఇట్లాంటి దుష్ట శక్తులు వచ్చి భూత పేత పిశాసులు అన్ని వచ్చి దేవతలని ఆగ్రహం చేయడం, అపవిత్రం చేయడము తప్పు. కాబట్టి ఎవరు చెప్పినో చెప్పలేదు. నేను అంతకుముందు కూడా నా ఇంటర్వ్యూ జరిగింది మా నల్లపోచమ్మ టెంపుల్, అప్పుడు కూడా చెప్పిన
ముత్యాలమ్మ, మాంకాలమ్మ, కలకత్తా కాళిక ఎంతమంది దేవాతి దేవతలు అవుతున్నారో నువ్వు కనుక మాకు కనబడితే నేననే కాదు ఏ స్త్రీనైనా, నువ్వు అప్పుడే చెప్పిన ఏ బహిష్టంగా తిరిగితే ఏ స్త్రీ అయినా వీడిని చెప్పుతో కొట్టాలి అని. ఆ తర్వాత బట్టలు వేసుకోవడం వేషం వేసిండు, ఆ తర్వాత కార్లలో వేషం వేసిండు, ఆ తర్వాత కుక్క పిల్లని దాస్తున్నాను వేషం వేసిండు. ఇప్పుడు ఆడదాన్ని పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు ఆడవాళ్ళని అగౌరవించడం. మాకు తల్లిలు ఉన్నారా, మాకు కూడా అక్క చెల్లెలు ఉన్నారు, నువ్వు ఎవనివిరా, నువ్వు ఎందుకు వచ్చినావు, నీ కారణం ఏంటి, నువ్వు ఉగ్రవాదివా, నువ్వు తీవ్రవాదివా, ఒక ఆడపిల్లని నువ్వు ఎట్లెత్తుకపోతావు, అంతగానో ఆడపిల్లని నువ్వు హిప్నటైజ్ చేయడం ఏంటి, నీకేమొచ్చు, నీకు అగర్శక్తి అంటే హిప్నటైజ్ చేయడం అంటే అంత చిన్న విద్య కాదు కదా. తను ఏ రకంగా వాడు తాంత్రికుడు కాడు, వాడు మంత్రకాడు కాదు, వాడు తంత్రకాడు కాదు. శక్తులు ఉన్నాయంటారా వాడికి? వాడికి శక్తులు ఉంటే వాడు కార్యాలు ఎందుకు తిరుగుతాడండి? పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారు, పెద్ద పెద్ద సాధువులు ఉన్నారు, పెద్ద పెద్ద సంతువులు ఉన్నారు, ఎన్నో ప్రవచనాలు ఇస్తారు, పెద్ద పెద్ద ప్రవచనాలు ఉన్నాయి. ఒక్కొక్కరి ప్రవచనం వింటే నువ్వు గంట కాదు 3 గంటలైనా అక్కడే కూర్చుంటావు. అవును. అట్లాంటి సాధువుల్లో ముంగట అట్లాంటి సాధువులు వీళ్ళక్కనే విధవ వేసాలేసారా? ఇప్పుడు యానాగుందిలో గురుమెటికల్ యానగుంది యాదగిరి డిస్ట్రిక్ట్ లో శ్రీ 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 మహాయోగిని మాణికేశ్వరి మాత అని ఒక మాతాజీ ఉంది. ఆమె 86 ఏళ్ళు గాలి మీదనే ఉండే. తను ఇప్పుడు జీవ సమాధి అయిపోయారు అమ్మగారు. ఆ మాణికేశ్వరి మాత కేవలం శివరాత్రి గురు పూర్ణిమకి ఇలానే త్రిశూలం పట్టుకొని, ఇలానే మెళ్ళ కమండలం వేసుకొని, ఆరెంజ్ కలర్ వస్త్రధారణలో అమ్మగారు వచ్చి దర్శనం ఇచ్చేది. మళ్ళీ అమ్మగారు భూమిలోకి వెళ్ళిపోయేది. సరే, ఇక్కడ మాకు చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ జోగిని కమ్యూనిటీ మొత్తం ఆ గోరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పుడు తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ మళ్ళీ వస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్రశ్నించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఏం చేస్తారు? మేం ప్రశ్నించేది లేదు, వాడంతల వాడు మా ముంగటికి రావాలి. వాడంతల వాడు వచ్చేటట్టు ఖచ్చితంగా జోగినీలు ఎంతమంది మేము జోగినీలం పూజలు కడుతున్నామో, ఎంతమంది మా చుట్టుముట్టు దేవతలు ఉన్నారో, నువ్వు ఎన్ని గుళ్ళు పోయి అపవిత్రం చేసినామో అన్ని గుళ్ళ దేవతలు నిన్ను సాక్షాత్తు నిలబెడతారు, అగ్నిదహనం చేస్తారు. పోలీస్ వాళ్ళల్లా చూడండి, ఒకటి చెప్తాను. పోలీస్ స్టేషన్ త్రూ లీగలీ ఇప్పుడు నిర్భయ కేసు కింద ఒక ఆడపిల్లకి కాగానే మనం అందరం వీడియోలు పెట్టాం. మనం పోరాడదాం, వి ఫైట్ ఫర్ అ వుమన్, వి ఫైట్ ఫర్ అ వుమన్ అండ్ దెన్ వై కాంట్ వి ఫైట్ ఫర్ దిస్ వుమన్? హూ ఇస్ దిస్ ఫేక్ అఘోరి? వాట్ ఈస్ వాట్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఎన్ని విషయాలు తనకి తెలిసినా కూడా తన ఇష్టపూర్వకంగానే వెళ్తుంది. తన మొదటి భార్య నేనంటే ఇంకొక మహిళ బయటకు వచ్చినా కూడా ఆ విషయం కూడా ఇప్పుడు వెళ్ళినటువంటి వర్షినికి తెలుసు అని చెప్తుంది. ఆమె పబ్లిక్ గా చెప్తుంది. ఇష్టపూర్వకంగా వెళ్ళినప్పుడు ఇప్పుడు మన రాజ్యాంగంలో కల్పించిన హక్కుల ప్రకారం తనని వెడగొట్టడానికి అవకాశమే లేదు, తనకి నో చెప్పడానికి కూడా అవకాశం లేదు. బట్ తనంతా తాను రిలీజ్ అయ్యి వస్తే తప్ప ఇవన్నీ తెలిసి కూడా ఇంకా అక్కడే ఉందంటే తను రిలీజ్ అయ్యే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు మీరు ఇంకా తనకి సపోర్ట్ చేసి ఏం సాధిద్దామని? తనని సపోర్ట్ చేయట్లేదు మేము. ఒక తల్లి తండ్రుల బాధ, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మాకు అన్నం పెట్టే వాళ్ళు లేకపోదురు. మా గురువులు మాకు అన్నం పెడుతుండే, మేము ఏడుస్తుంటే మా గురువులు మా కన్నీళ్లు ఓదార్చి మేము ఉన్నాం బిడ్డ అంటారు. మీ గురువులు అంటే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కానీ జోగినీలలో కానీ ఇప్పుడు నేను పుస్తక కట్టుకున్నాను. నా గురువు పేరు జోగిని రేవతమ్మ. ఎవరు కడతారు పుస్తక? మా గురువులు కడతారు. మా దాంట్లో ఎట్లా అంటే ఇప్పుడు మీరు శ్రీరామనవమిలో చూడొచ్చు, జోగినీలైనా ట్రాన్స్జెండర్స్ అయినా ప్రతి ఒక్కరు శ్రీరామనవమి రోజు మాకంటూ పెద్ద గురువు ఎవరైతే ఉంటారో ఆ గురువులు పుస్తెలు లింగంకాయ ద్వారా శ్రీరాముని లగ్గంలో శ్రీరాముడు మాకు మాట ఇచ్చాడు కాబట్టి ఆయన యొక్క వివాహంలో వెమ్లవాడలో ఇట్లా ధారణ చేయడం జరుగుతుంది అనమాట. అంటే గురువు శిష్యునికి కడతారనమాట. ఒక హిజ్రాకి కట్టి తలంబ్రాలు పోసి, బిడ్డ సల్లగా బతుకు బిడ్డ, నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి బిడ్డ అని గురువు కడతాడు. ఇక్కడేంటి మీరు అంటే మీ జీవితాన్ని మా ఇక్కడ దేవునికి అంకితం చేసేసుకుంటాం. కత్తికే బాసింగం. ఇప్పుడు కత్తికే బాసింగం అండి. ఏంటంటే మాకు ఇట్లాంటి విధవల లెక్క మా ట్రాన్స్ కమ్యూనిటీ కానీ, మా జోగినీలు కానీ, మా శివశక్తులు కానీ చెయ్యరు. అంటే మీ జీవనోపాధి ఎట్లా? మా జీవనోపాధి అంటే నేను మంగళవారం, శుక్రవారం, ఆదివారం అమ్మవారికి కూర్చుంటాను. కొంతమంది దుఃఖం మీద వస్తారు, కొంతమంది వాళ్ళ బాధల మీద వస్తారు. సో వాళ్ళకు బండారు ఇవ్వడం జరుగుతుంది. కొందరు ఇళ్లలో అమ్మవార్ల పండుగలు చేయడం జరుగుతుంది, కొందరు ఇళ్లలో బోనాలు ఎత్తుకోవడం జరుగుతుంది. ఇట్లా కొందరు ఇళ్లలో వాళ్ళ ఇంట్లో పరిశానులు ఉంటే వాళ్ళకి మంచి చేయడం జరుగుతుంది. అమ్మవారి కుంకుమార్చన, లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, చండీ హోమాలు, ఇట్లాంటి హోమాలు, అమ్మవారి కళ్యాణాలు ఒగ్గు వాళ్ళతోని, బైన్ల వాళ్ళతోని ఇట్లా కళ్యాణాలు చేయడం జరుగుతుంది అనమాట. ఇది మా జీవన ఉపాధి. భిక్షాటననే మా జీవన ఉపాధి. అట్లా చేస్తే ఎంత డబ్బు తీసుకుంటారు మీరు? ఎంత డబ్బు అనేది
ఏది ఆశించడం కాదు. ఇప్పుడు మన కడుపుకు అన్నం ఎంత పోతుందో అంతే తింటాం కదా. అంటే వాళ్ళు ఇష్టపడి ఇచ్చింది తీసుకుంటారా, లేదంటే వాళ్ళు ఇష్టపడిందే మనం తీసుకోవాలి, కానీ వాళ్ళని ఫోర్స్ చేసి తీసుకుంటామండి. ఇప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి, మీకు ఫోర్స్ చేసి నేను తీసుకున్నాను, రేపు నేను మంచిగా అవుతానా? ఓకే, నేను ఒకటి అడుగుతున్నా, ఏమనుకోద్దు మీరు. చెప్పండి. ఇప్పుడు మీ మెడలో ఉన్నంత గోల్డ్ ఒరిజినల్ గోల్డేనా? ఏది గోల్డ్ కాదు. ఓకే, ఏది గోల్డ్ కాదు. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో నేను ఇట్లా వేసుకోలేను. వై బికాస్ ఇవాళ ఎందుకు వేసుకొచ్చానంటే, ఒక ఆడపిల్ల విషయం కదా. సో ఒక తల్లిగా ఇట్లా తల్లిగానే ఇట్లా లేకుండా మెడలో ఒక చిన్న చైన్ ఉంది అనుకోండి, ఆడపిల్లలాగానే అనుకుంటారు. సో ఇప్పుడు మీరు ఒక అమ్మవారిగా, ఒక నిండా ముత్తైదగా, నిండా నెత్తిల పూలు, బొట్టు, గాజులు, సొమ్ములు, పుస్తె అన్ని వేసుకొని ఒక అమ్మవారి లాగా రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు అమ్మవారికి సమర్పించుకున్న మీ జీవితాన్ని అంటున్నారు, మీకు శారీరక సంబంధాలు ఉండవా? శారీరక సంబంధాలు అంటే, శారీరక సంబంధాలు అనేటివి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఎల్జిబిటి కమ్యూనిటీలో ఒకరితో ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. మరి మీ పరిస్థితి? అది డిపెండ్స్ అండి, ఎవరు డిపెండ్స్ వాళ్ళది. వై బికాస్ అది ఇంటర్నల్ ఫీలింగ్, మన పర్సనల్ ఫీలింగ్స్. నాకంటూ ఇప్పటి వరకు అట్లాంటి పర్సనల్ ఫీలింగ్స్ లేవు. నాకు ఫ్రెండ్స్ చాలా మంది. కమ్యూనిటీకి సంబంధించిన వారి విషయం ఏంటి? కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పర్సనల్స్ వాళ్ళవి. బట్ ఇట్లా జనరలైజ్ చేసి మాత్రమే చెప్పండి, పర్టికులర్ గా ఒక పర్సన్ గురించి. పర్టికులర్ గా నేను చెప్పట్లేదు, జనరల్ గా నేను ఏమంటున్నానంటే, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని పర్సనల్ గా అడుగుతున్నానని దయచేసి మీరు ఫీల్ చూడొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ ఒక అఘోరి ట్రాన్స్జెండర్ గా మారి తర్వాత స్త్రీ శక్తిగా చెప్పుకుంటూ ఇలా మోసాలు చేసుకుంటూ తిరుగుతుంది కాబట్టి, అసలు ఎవరి మీద ఆసక్తి కనబరుస్తారు, ఎవరిని మౌల్డ్ చేసుకొని ట్రై చేస్తారు, ఎవరితో శారీరక సంబంధాలు పెట్టుకొని ట్రై చేస్తారు, ఒక క్లారిటీ కోసం మాత్రమే. ఇది చాలా మందిలో డౌట్స్ ఉంటాయి, ఎవరి ద్వారా తెలుసుకుంటే ఏంటనేది ఎవరికి తెలియదు. బట్ ఇప్పుడు నాదొక కమ్యూనిటీ, మీదొక కమ్యూనిటీ, ఇంకొక అదర్స్ అని చెప్పి కొంతమంది ఉన్నారు. సో ఇది తెలుసుకోవడం ద్వారా మాత్రమే, ఇది వాళ్ళకి తెలియపరచడం కోసం మాత్రమే. ఎట్లుంటాయంటే ఎంఎస్ఎంస్ అంటారు, అంటే మేల్ సెక్స్ టు మేల్. ఓకే, అంటే నేను ఎన్జిఓలో జాబ్ చేస్తున్నా యాక్చువల్గా. ఓకే, సో మేల్ టు మేల్ అంటే ఒక గేతోని సెక్షువల్ గా, అంటే తన ఎంజాయ్మెంట్ ఏది ఉందో ఎంజాయ్మెంట్ చేస్తాడు. లవ్, ఎఫెక్షన్, సెక్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. Where the bond, how you love and how you make that bond and make that relation is important. Emotional bonding, love, relationship is important. Not sex is important. So every trans community లో ఇప్పుడు ఒక గేని ఇష్టపడతాడో, లవ్ చేస్తాడో, తన పర్సనల్ అది. ఒక ట్రాన్స్జెండర్ ఒక మేల్ని ఇష్టపడుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, చాలా మంది ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి. సో ఎవరి ఇష్ట అభిప్రాయాల బట్టి అట్లా ట్రాన్స్జెండర్స్ మేల్స్ ని చేసుకుంటారు, గేటు చేసుకుంటారు, లెస్బియన్స్ తోనే ఉంటారు. సో ఈ 3 కమ్యూనిటీలు ఉంటాయి. తర్వాత మాత్రము ఇట్లాంటి కొత్త రకమైన బోర్డ్ అనేది, అంటే ఇప్పుడు తను అఘోరి లాగా మారకపోతే తను ట్రాన్స్జెండర్ గా యాక్సెప్ట్ చేయకపోయేది కదా. ఎందుకు? అసలు తన పూర్వతనంగా తను ట్రాన్స్జెండర్ గా మారిండు అంటే, ఇప్పుడు తను ట్రాన్స్జెండర్ గా మారిండు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఏంటి ఒకసారి క్లారిటీ? ట్రాన్స్జెండర్ అంటే ఒక హిజ్రా. మా జీవిత ఉపాధి ఏంటంటే, పొద్దున్న లేవంగానే ఏడైతే శుభకార్యాలు అయితే వాడ దీవెన. అలా కాదు, ట్రాన్స్జెండర్ అంటే తన మార్పు ఏ విధంగా చెందినది మాకు కావాలి. అంటే ఇప్పుడు తను శారీరకంగా ఎలా మార్పు చెందితే ట్రాన్స్జెండర్? దట్ వన్ వీ కెనాట్ సే. వై బికాస్ ఇందులో ఎవరి ఫోర్స్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్స్జెండర్ని నువ్వు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాలి, నువ్వు ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ లాగా మారాలి, ఖచ్చితంగా నువ్వు ట్రాన్స్జెండర్ కావాలి, ఖచ్చితంగా నువ్వు కూర్చోవాలి అనే ఫోర్స్ మాత్రము ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఉండదండి. ఇందులో ఎట్లా అంటే, ఇవాళ ఆ జమాన్లో పెద్ద గురువులు ఉండే, ఆ గురువుల కింద గురువుల కింద ఇప్పుడు మా గురువులు ఉన్నారు, ఇప్పుడు మాకు చెప్పే గురువులు చాలా మంది ఉన్నారు, అట్లా మంచి వాళ్ళు ఉండే. ఇప్పుడు ఏంటంటే డబ్బు పరంగా ఎక్కడ పోయినా మేల్ టు ఫీమేల్ అవుతున్నారు, ఫీమేల్ టు మేల్ అవుతున్నారు. సో దట్ ఈస్ నో ఫోర్స్మెంట్ కదా. అప్పుడు అంటే భయం ఉండేది, అమ్మో అని. సో ఇందులో ఎవరి ఫోర్స్ అనేది ఉండదు. ట్రాన్స్జెండర్ గా తను ఎలా మారాడో కూడా మనకు తెలియదు. ఎందుకంటే అది ఇప్పుడు ఒకవేళ మా కమ్యూనిటీ వాళ్ళు ఫోర్స్ చేసి అలా చేసి ఉంటే మా కమ్యూనిటీ వాళ్ళే ముందు వచ్చేవాళ్ళు కదా. సో ఇది మా కమ్యూనిటీకి సంబంధించి కాదు. ఉత్తర భారతదేశంలో ఏదో ఆపరేషన్ చేయించుకుని డాక్టర్ల సమక్షంలో, అది వాడి కర్మ. అంతేనా? వాడి కర్మ అనుసారంగా వాడికి మా ట్రాన్స్ కమ్యూనిటీకి ఎటువంటి సంబంధము లేదు.
వాడు జోగిని కూడా కాదు కాబట్టి జోగినీలకు వానికి ఎటువంటి సంబంధం లేదు. వాడు అఘోరి అన్నప్పుడు వాడు చుట్టూ అఘోరీలు ఉంటే అఘోరి అన్న సంబంధం ఉంటుండే, సో అది కూడా లేదు. వాడు ఒక ఆడపిల్లని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాడు ఒక పెద్ద వేస్ట్ గాడు. అసలు వానికి మైండ్ ఉందా? వాడు ఓం నమః శివాయ అంటాడయ్యా, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. బయట అన్ని బొమ్మలు, బయట శంకరుని బొమ్మలు, లోపల పుర్రలు, శివలింగాలు. నువ్వు ఆడదాంతో ఎట్లా సంసారం చేస్తున్నావు, ఆడదాన్ని పక్కన ఎట్లా కూర్చుంటే పెట్టుకున్నావు, దానికి ముద్దు ఎట్లా పెడుతున్నావు, ఎట్లా నీ ఓడివిరా నువ్వు. నీ అసొంటి వల్ల ఎంతమంది సమాజం అందరికి ఇవాళ మాకు చెడ్డ పేరు వచ్చేసింది కదా. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలు ఇది జరుగుతుంటే మీ కమ్యూనిటీకి వాడు ఏడ దొరుకుతున్నాడు? కమ్యూనిటీ వాళ్ళు ఒక మాట చెప్తున్నా, మంగళగిరికి హైదరాబాద్ కు ఆయన పాస్ తీసుకొని ట్రావెల్ చేసి అది ఎట్లా అంటే దొంగతనంగా అంటారు చూడండి, దొంగతనంగా వస్తాడు దొంగతనంగా పోతాడు అన్నట్టే. లేదంటే ఎంతో మంది మా కమ్యూనిటీ మొత్తం రెడీగా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాము, ధర్మాన్ని కాపాడనీకి మా కమ్యూనిటీ కాదు, ప్రతి ఒక్క యూత్ వస్తుంది. ఇప్పుడు మీరు కూడా వస్తారు. ఆడపిల్లకు నా మెసేజ్ ఒకటే అండి, ఏంటంటే నాకు చెల్లె ఉందో అక్క ఉందో, మనకు అందరికి అక్క చెల్లెలు ఉన్నారు. దేశవ్యాప్తంగా మనకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు, వి ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఎవ్రీ బాండ్ ఈస్ మేడెడ్ విత్ మదర్. సో అమ్మగా ఒక అమ్మ తల్లిదండ్రులు బాధపడుతుందనగా మనం అందరం ఏంటంటే ఒక చిన్న రీల్ చేయండి. తనకి ఇష్టం లేదు కదా, తనంతలో తను రియలైజ్ అయ్యే వరకు మనం రీల్స్ చేస్తూనే ఉందాం. ఏంటంటే ఒక ఆడపిల్లగా నీది నువ్వు తెలుసుకో, నువ్వు ఆడపిల్ల అని. సో నేను తయారయ్యాను ఆడపిల్లలాగా. వై? బికాస్ ఎందుకు ఎవ్రీవన్ షుడ్ నో నేను ఒక ట్రాన్స్జెండర్, ఒక జోగిని అని. సో తనకు రియలైజేషన్ లేదు, తను మైనారిటీ, షీ ఈస్ వెరీ హర్ మైండ్ ఇస్ సో బ్లాంక్. తను ఇంకా మైనర్ కాదు, ఎందుకంటే తను మాట్లాడే మెచ్యూర్డ్ గా మాట్లాడుతుంది. కానీ వెన్ షీ నోస్ నో, తనకి చట్టాలు తెలుసు, మేజర్ అయితే ఏదైనా చేయొచ్చు అని తెలుసు. తన తల్లిదండ్రుల్ని కించపరుస్తూ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి, అంటే వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోవడం మాత్రమే తను చేసిన తప్పు. అన్ని చెయ్యగలుగుతాం గానీ ఇవన్నిట్లో తప్పించుకోవచ్చు. కానీ ఇన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిండు చూడండి, ఎన్ని పుణ్యక్షేత్రాలు పైన చుట్టుముట్టు పంచభూతాలు ఉన్నాయి. ఎప్పుడు ఏదవుతుందో తెలియదు. వానికి నేను చెప్పేది ఇది ఒకటే, నీ బుద్ధిమా అనుకొని చక్కగా ఒక ఆడపిల్లని తీసుకపోయి వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో పెట్టి అయ్యా అప్ప కాలు మొక్కుతావా? లేదు నేను లవ్ చేస్తా, నేను ఇతను చేస్తా, నేను ఇతను బేవర్సి లెక్కలు చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా యూ విల్ గెట్. అమ్మవారే నీకు ఖచ్చితంగా, నేను నమ్మే సికింద్రాబాద్ ఉజ్జయిని మా అంకలమ్మలే నీకు పనిష్మెంట్ ఇస్తుంది. ఇదే మా జోగినీల యొక్క శాపము, ఇదే మా శివశక్తుల యొక్క శాపము, ఇదే మా ఇజ్రాల యొక్క శాపము, ఈ మొత్తం హిందూయిజం అందరి యొక్క శాపం మనకి తగులుతుంది. వాడు సర్వనాశనం అయిపోతాడు. ఇక్కడ 3 రోజుల నుంచి కమ్యూనికేషన్లో లేరు, ఫోన్ కాంటాక్ట్లో లేరు. మరొక ఈ వార్త గురించి మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ వర్షిణిని అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ మోసం చేసి తీసుకెళ్ళాడు, బలివ్వబోతున్నాడు ఎక్కడో అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. దానిపైన మరి అప్పటి వరకు అలా దొరుకుతాడు. ఒక మాట బిడ్డ, ఒక మాట చెప్తా చూడు. ఇప్పుడు ఎంత పెద్ద జాగ ఉంది, ఇంట్లోకి వెళ్ళుకొచ్చింది, ఎన్ని రోజులు రాసుకుంటుంది అది? బలిస్తాడా? నువ్వు బలిస్తామని దాన్ని ట్రాప్ చేసినావు, అదో పిచ్చిదయ్యింది. నాకు వాడే నచ్చిండు ఇన్ని రోజులు అఘోరి అంటివి. చెప్తున్నా వినండి, ఇన్ని రోజులు అఘోరి అంటివి, ఇన్ని రోజులు అమ్మవారు అంటివి, ఇన్ని రోజులు పుణ్యక్షేత్రాలు అంటివి, ఇన్ని రోజులు బట్టలు వేసుకుంటేవి, అమ్మవారు వైతివి, జోగోన్ వైతివి, కొజ్జోన్ వైతివి, అన్నిటి వైతివి. ఇలా ఆడదాన్ని కట్టుకుంటే మోగోన్ వైతివి. ఆఖరికి ఏమైతివి? ఆడదాన్ని కట్టుకొని మోగోన్ వైపోయినవి, నువ్వు మోగోన్వే. మా కమ్యూనిటీకి సంబంధించినవి కాదు. బలిచ్చే వరకు దేవుడే మూకోడు. ఆ కన్న తల్లి ఎంత కన్నీరు కాస్తుందో వాడు అంత ఏడవాలి, అంత పనిష్మెంట్ తగులుతుంది. వాళ్ళిద్దరు ఇప్పుడు లెస్బియన్స్. లెస్బియన్ ఎలా అవుతుందండి? వాడు ఆడోడా చెప్తున్నారు కదా, ఎలా లెస్బియన్ అయ్యాడో మళ్ళీ మాకు తెలియదు. దిస్ ఇస్ ఆల్, నేను ఏం చెప్తున్నా అంటే దిస్ ఇస్ ఆల్ ట్రాప్. అంటే తను ఏం ఆశిస్తుంది అంటారు వర్షిని మీ దృష్టిలో? వర్షిని అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ దగ్గర నుంచి వర్షిని ఏం ఆశిస్తుంది ఇంకా? ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చాను. ఆ కుక్క పిల్లకు ఒక రోజు బిస్కెట్ వేసా, 2వ రోజు బిస్కెట్ వేసా, 3వ రోజు ఏమవుతుంది? కుక్క అదంతా అదే వస్తుంది.
అట్లా వీడు తనని ట్రాప్ చేశాడు. అంటే ఏ రకంగా ట్రాప్ చేసిండు? ఏ రకంగా అంటే ఇప్పుడు లవ్ అని చెప్పిండు, వాడికి ఆల్రెడీ ఇద్దరిని చేసుకున్నాడంట. ఇప్పుడు లవ్ చేయడానికి తను వినండి. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి లవ్ చేయడానికి? ఈ అమ్మాయికి తెలివి లేదండి నా బట్టి అయితే. తను మెచ్యూరిటీగా మాట్లాడుతుంది అని మనం అనుకుంటున్నాం, కానీ తను మొత్తం ఒక మాయాజాలంలో ఉంది. అది ఎప్పుడైతే ఆ మాయ అనేది తొలగిపోతుందో, తన కళ్ళు ఎప్పుడైతే తెరుచుకుంటాయో, నేను తప్పు చేసినా అని ఇప్పుడు రీసెంట్గా ఒకరు ఇట్లని చేస్తే తను తెలుసుకోలేదా, అట్లనే తన తప్పు తను అమ్మవారే కొద్దు తెరిపిస్తుంది. యాజ్ అ జోగినీలుగా, యాజ్ అ శివశక్తులుగా నేను ఒకటే అంటాను, నేను నమ్మేది ఉజ్జయిని మహంకాళి మాతని. ఆ ఉజ్జయిని మహంకాళి మాత కరెక్ట్గా సత్యంగా తల్లిని ఉన్నట్టయితే ఆ పిల్లని కాపాడే బాధ్యత నీదే అని అప్పచెప్తాం. ఎందుకంటే మేము శివశక్తులం, మేము చేయవలసింది ఏంటి, ఖాళీ మీకోసం మేము వేడుకోవడం మట్టుకే, తొవ్వ చూపించే మట్టుకే. ఆ తొవ్వ తప్పుగా నడుస్తున్నప్పుడు సరిదిద్దే బాధ్యత అమ్మవారిది, కాబట్టి అమ్మవారే సరిదిద్దుతుంది. ఇప్పుడు ఇట్లాంటి లంజ కొడుకులను ఏం చేయాలంటే నిలబడ్డ కాడ కాల్ చేయాలి. నేను ఇప్పుడు అందుకే చెప్పినా కదా, మన అక్క చెల్లెల్ని ఎత్తుకపోయిండు భయ్. ఒక 30 seconds అందరు ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయండి, అందరు యూట్యూబ్ లో రీల్ చేయండి. మనం ఒక ఆడపిల్లని కాపాడుకోవాలంటే వీడు ఎక్కడ దొరుకుతా అక్కడ వీని కొమ్మి వీని అడ్డంగా నరకుండ్రి. వీని సజీవ దానం చేస్తేనే ఆ శంకరుని కూడా శాంతి అవుతుంది. వీని ఆర్తికర్పూరం లెక్క వీడి ఏడ దొరుకుతాడా, వీడి తిరుచులమే పట్టుకొని వీని చేతిలో ఏమన్నా ఉండని, వాడు బూడిదనే చల్లని ఏమన్నా చల్లని, ఇవన్నీ క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్స్ లెక్క అయిపోయింది వీని బతుకు. వీడు ఏడ దొరికినా ఒక్క 30 seconds అన్న, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వదినెలు, మర్దలు, మేనమామలు, మేనత్తలు, అమ్మలు, ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్తాను. మనం ఇన్స్టాగ్రామ్ బాగా యూజ్ చేస్తాం కాబట్టి ఒక్క 30 seconds ఒక ఆడపిల్లని వాడు ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, మన ఆడపిల్ల మనకు కావాలనుకుంటే వాడు ఏడ దొరికిన ఆల్ ఓవర్ ఇండియాలో వాడిని అడ్డంగా నరకాలి, వాడిని ఆడదాన్నే కాలబెట్టాలి. ఇట్లాంటి లంజ కొడుకులు మళ్ళీ పుట్టొద్దు. మరి వర్షిని ఏం చేస్తారు మీరు? సరే దొరికితే శిక్ష అంటున్నారు, వర్షిని పరిస్థితి ఏంటి? వర్షిని పరిస్థితి ఏంటంటే తనని మెంటలీ సైకలాజికల్ గా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళా తల్లి ఒడిలోనే చేర్చుతాం. మీకు ఆ నమ్మకం ఉందా తను మారుతుంది? నాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది, నాకు అమ్మవారి మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా అమ్మవారు మారుస్తుంది, నువ్వు చూడండి. మారుతారండి. ఇది ఎట్లా అంటే తను సైకలాజికల్ గా నా బట్టి నేను చూసిన బట్టి ఏంటంటే ఎడిక్ట్ అయిపోయింది. తను ఒక ట్రాన్స్ లో ఉందంటారు. మొత్తము గుమ్ దమ్మారో దమ్ అన్నట్టు ఉంటది. ఇవాళ మంది తాగుతామండి, ఫుల్ తాగి అవుట్ అయిపోతాము. తెల్లారు చూసే వరకు నేను నిన్ను కొట్టినది లేదు, నువ్వు నన్ను కొట్టినది లేదు. అట్లాంటి స్టేజ్ లో ఆ అమ్మాయి ఉంది. ఏ రోజైతే సోడా కలుపుకొని తాగుతుంది చూడండి, మెల్లమెల్ల 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 మెల్లమెల్లగా జరిగిపోతుంది. అంతే, ఇది కూడా అంతే. తనని ఏంటంటే తన ఒక మైకంలో ఉంది. ఖచ్చితంగా నాలాంటి జోగిని అన్న, నాలాంటి శివశక్తి అన్న, నాలాంటి ట్రాన్స్జెండర్ అన్న, నాలాంటి ఒక అన్ననో, తమ్ముడో, చెల్లెనో, అక్కనో, వద్దనో ఎవరికైనా దొరుకుతుంది. ఖచ్చితంగా వాడిని మాత్రం సజీవదానం చెయ్యాలి. ముత్యాలమ్మ కోసం మేము కొట్లాడినాం, ఇలా ముత్యాలమ్మ లేచింది. అదే ముత్యాలమ్మ లెక్క ఇప్పుడు వీడి ఇట్లాంటి వేషం వేస్తుండే, వీడిని కూడా ఖచ్చితంగా చేస్తాం. సో ఇప్పుడు అఘోరి మాత్రం అఘోరి అనే పేరు పెట్టకండి. ఎందుకంటే శంకరుని పూజ చేసే వాళ్ళందరికీ వాడు ఆ లంజ కొడుకు చేసిన బాధకు శంకరుడు కూడా తాండవమై రుద్ర స్వరూపుడై ఏ రోజన్నా వాడిని భస్మం చెయ్యడా చూడడా. కానీ వాడిని అఘోరి అని పిలవకండి, వాడిని శ్రీనివాస అని పిలవండి. ఎందుకు అఘోరి అని పిలుస్తారండి? వాడు ఏ కుంభమేళలో పోయి, కుంభమేళలో ఎంతో మంది నాగసాధువులు వచ్చారు, వాళ్ళ దాంట్లో నువ్వు కలవలేదు ఎందుకురా, నిన్ను ఎందుకు రానియలేదురా? నువ్వు అఘోరి కాదు కాబట్టి. అగరే నువ్వు అఘోరి అయి ఉంటే నువ్వు ఈ ఆడపిల్లని ఎత్తుకపోతావా? అఘోరి ఏమిస్తుందండి? మీరు అఘోరి దగ్గర పోతారు, ఆ పిల్లకి లిప్స్టిక్ ఇచ్చిండంట, నీకు గుళ్ళల్లో అలౌ చేసి కూడా తప్పు చేసారు. అసలు అలౌ చేయకపోతే పోలీసు వాళ్ళని తిడతావు. అంటే పోలీసు వాళ్ళు ఏం చెయ్యలేరా? పెద్ద లాంటి తీసి లోపల కూర్చుంటే ఏం చేస్తుంటేవిరా? అంటే నేను ఎవడు అడగటోడు లేడా? పిచ్చి పిచ్చి నాటకాలు చేసుడు బంద్ చేసుకోవాలి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు చేసుడు బంద్ చేసుకోవాలి. నీకు స్ట్రిక్ట్ గా అందరం చెప్తున్నాము, కానీ నువ్వు వింటలేవు. చెప్తే వినకపోతే చెడంగా ఒక హిజరా జోగిని అమ్మవారు ఏదైతుందో అది మళ్ళీ ఏం చెయ్యాలో చేస్తారు. ఖచ్చితంగా ఈ అఘోరి మెసేజ్ అఘోరీల వారు కూడా పాస్ కావాలి. వీడు దొంగ, వీడు పచ్చి దొంగ, వీడు ఆడోళ్ళని పట్టుకునే వీడు లంజల కాముడు, వీడు పక్కా లంజల కాముడు అని చెప్పి ఆడవాళ్ళని చెడగొట్టి, ఆడవాళ్ళని హింసించి, ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసి, ఆడవాళ్ళని హిప్నటిజం చేసి, ఆడవాళ్ళని మొత్తం ఆడ జాతికే వీడు పెద్ద చీడ పురుగుగా ఈ మెసేజ్ అనేది ప్రతి ఒక్క అఘోరికి తెలవాలి. అక్కడిదక్కడిని మీరు నరికేయాలి. సరోజమ్మ, మీకు
మీకు ధన్యవాదాలు ముఖ్యంగా, ఎందుకంటే మీకు మీ కమ్యూనిటీకి నిజంగా ఈ విషయంలో స్టాండ్ తీసుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి కంప్లైంట్ చేసి ఎవరైతే ఆ దొంగ అఘోరిగా చెప్పబడుతున్న శ్రీనివాస్ వ్యక్తికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు ముఖ్యంగా మీ కమ్యూనిటీ అందరికీ మనం టీవీ కూడా ధన్యవాదాలు చెప్తుంది. మీతో పాటు స్టాండ్ తీసుకుంటుంది మనం టీవీ. ఇట్లాంటి విషయాలలో ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇస్తుందని తెలుపుతున్నాం మనం టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.